బాగా వర్షమైతే పడుతుంది కదా అని చెప్పేసి మన పొట్టలో టైం కాగానే గంట మోగటం ఆగదాయే. మరి బాగా ఆకలేసింది. ఈ వర్షం పడేటప్పుడు ఇంకా ఎక్కువగా వేడి వేడిగా బాగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకే స్పెషల్ గా ఏదైనా చేద్దాం రండి. ముందుగానే జొన్నలు తీసుకొచ్చుకొని ఆ జొన్నల్ని కడిగి ఎండలో ఎండబెట్టేసుకొని ఇలా మరపట్టించేసుకోవాలి రవ్వలాగా. అయితే ఈ రవ్వను ఎప్పుడు వండుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు ముందుగానే నీళ్లు వేసేసుకుని దానిలో కొద్దిగా సేపు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్నాక ఒక గిన్నెలో నీళ్లు వేసేసుకుని బాగా మరిగించేసి మరిగిపోయాక ఉప్మా వేసి తిప్పినట్లు జొన్న రవ్వను వేసేసి ఇలా తిప్పేసుకోవాలి. అయితే ఇది ఒక 10 నిమిషాలకి ఇలా బాగా ఉడికిపోతుంది. జొన్న రవ్వను మాత్రం బాగా ఉడికించుకోండి, లేకపోతే తొందరగా అరగదనమాట ఇప్పుడు పిల్లలకి. తర్వాత దీనిలో ఒక మంచి కాంబినేషన్ తయారు చేసుకుందామా. మరి జొన్న సంకట్లోకి కాంబినేషన్ ఏంటో తెలుసా? పాతకాలపుదే అయినా కొత్తగా రుచి చూడొచ్చు అనమాట. అదేనండి చింతకాయ పచ్చడి. ఈ చింతకాయ పచ్చడిని రెడీగా పెట్టుకొని జొన్న సంకట్లో వేసుకొని తినండి. ఎంత బాగుంటుందో వేడి వేడిగా జొన్న సంకటి చింతకాయ పచ్చడి.